ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सदा देवाभ्यो नमः। लक्ष्मीनारायण स्वामी नमः। नमो महेश्वराभ्यो नमः। అదృష్టం కొద్దీ నిన్నటి రోజున శుకుడి యొక్క జననం అయ్యింది. ఎలా అయింది అనుకున్నాం మనం? వ్యాస భగవానుడి యొక్క తేజస్సు అరుణి యందు, అరుణి అంటే మంట రావడం కోసం రాసే అగ్గిపుల్లలు, లేదంటే సమిధలు అంటారు, ఎండు కర్రపుల్లలా ఉంటాయి, అవి రాస్తే అగ్ని పుడుతుంది. అలా వేదవ్యాసుడి యొక్క తేజస్సు ఆ అరుణి మీద పడగానే అక్కడి నుంచి బిడ్డ పుట్టాడని చెప్పుకున్నాం. సరే, నిన్నటి రోజున శుకుడు జనించాడని చెప్పుకున్నాం బుధవారం రోజు. ఇవాటి రోజున శుకుడికి వేదవ్యాసుడి మధ్య సంభాషణ వచ్చింది. ఇద్దరు మాట్లాడుకున్నారు ధర్మమైన విషయాల గురించి. చూద్దాం ఏమైంది. శ్రౌతాగ్ని లాగా ఉన్న బాలుని వ్యాసుడు పావన గంగోదకంలో పునీతుడిని కావించి తిరిగి తన తపోవనానికి వచ్చాడు. ఆ అరణ్య నుంచి ఉద్భవించిన బిడ్డకి శుకుడు అని పేరు పెట్టాడు. గంగోదకం, గంగాజల నీళ్ళు ఆయన ప్రోక్షణం చేశారు. అంటే ఎందుకు? అపవిత్ర పవిత్రోవా సర్వాస్థాంగతో పివా యస్మరే పుండరీకాక్షం సాబాహ్యభ్యంతర శుచి శుచిత్వం కోసం. అందుకనే పుండరీకాక్ష ఇలాంటి గంగోదకం కలిగితే శౌచం మెయింటైన్ అవుతుంది. బిడ్డ పుట్టాడు కదా అందుకు అలా ప్రోక్షణం చేసి తన తపోవనానికి వచ్చేసాడు. అతనికి జాతకర్మాధికం నిర్వర్తించాడు. పుట్టినప్పుడు ఏవైతే ప్రాసెస్ అన్నీ ఉన్నాయి కదా, నామకరణాలు, మిగతావన్నీ అన్నప్రాసన అలాంటివి ఉంటాయి కదా. ఆకాశం నుండి ఆ బాలునిపై పుష్పవర్షం కురిసింది. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసినప్పుడు అర్థం ఏంటి? గొప్ప మహానుభావుడు పుట్టారని అర్థం. పూలవాన కురిసేది, ఇప్పుడు అలాంటి వాన కురవట్లేదు. ఆకాశంలో చెట్లు లేవు కాబట్టి కురవు. చెట్లు ఉండాలి ఆకాశంలో, లేదు. నిజంగానే గొప్పవాళ్ళు పుట్టినప్పుడు పుష్పవర్షం కురిసింది. దానికి మనకు శుకుడు కూడా ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ దేవదుందువులు మ్రోగాడు. ఆకాశంలో దేవతలు వాద్యాలు మ్రోగించారు. అప్సరసలు నృత్యం చేశారు. అరణీగర్భ సంభవుడైన శుకుని చూసి దేవగంధర్వాదులు పరమానందం చెందారు. అందరూ ఎందుకు ఇంత ఆనందపడ్డారు శుకుడు పుట్టగానే? ఏమలా? ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన వల్ల ఏమి ఉపయోగం మానవాళికి, మనందరికీ ఏమి ఉపయోగం జరగబోతుంది శుకుడి వల్ల? వ్యాస భగవానుడి యొక్క కొడుకు కుమారుడైన శుకుడి వల్ల. అలా గొప్పవాళ్ళు చేయకపోతే అలాగా పుష్పవర్షం, దేవదుందువులు, అప్సరసలు నృత్యం చేయడం ఇలాంటివన్నీ శుభశకునాలు కనబడతాయి. అదే దుష్టుడు పుడితే నక్కలు అరుస్తాయి, రక్తపు వర్షం కురుస్తుంది, ఉలకలు భూమి మీద పడిపోతాయి, రకరకాల భయంకరమైన సౌండ్స్ వినబడుతూ ఉంటాయి, జన నష్టం జరుగుతుంది, భూకంపాలు వచ్చి. దాన్ని బట్టి అర్థం ఏంటి అంటే ఎవడో దుష్టుడు ఎక్కడో భూమి మీద పుట్టాడు అని అర్థం. అంటే వాడు లోకాన్ని సతాయిస్తాడు. గగన వీధి నుండి అతని కోసం దండం, కమండలం, కృష్ణాజీనం భూమి మీద పడ్డాయి. తపస్సు చేసుకోవాల్సిన వాళ్ళకి ఏం కావాలి? కమండలం కావాలి, దండం కావాలి, అవునా? అని ఇంకోటి కృష్ణాజీనం. తపస్సు చేసుకోవడానికి కూర్చోవాలి కదా, వాడి మీద కూర్చొని తపస్సు చేస్తారు. ఒకరోజు చెప్తున్నా, ఒక్కొక్క చర్మానికి ఒక్కొక్క తపస్సులో ఒక్కొక్క శక్తి ఉంటుందని. పులి చర్మం మీద కూర్చొని చేస్తే ఒకటి, జింక చర్మం మీద కూర్చొని చేస్తే ఒకటి. కృష్ణ జింక వేరు, మళ్ళీ జింకలలో కృష్ణ జింక వేరు, స్పెషల్. ఆవులలో కపిల గోవు ఎలా ఇంపార్టెంటో జింకల్లో కృష్ణ జింక అలా ఇంపార్టెంట్. అలా క్రమంగా వ్యాసరథనికి ఉపనయనం కూడా చేశారు. మొత్తానికి యజ్ఞోపవీతం పడింది. ఎవరికి? శుకుడి. తండ్రికి వచ్చినట్లుగానే శుకునకు కూడా జన్మకాలం అంతే సకల వేదాలు సరళ రహస్యంగా వచ్చాయి. వ్యాస భగవానికి ఎలా అయితే వేదాల యొక్క రహస్యాలు, వాటి యొక్క ధర్మ సూక్ష్మాలు అవన్నీ వ్యాసుడికి ఎలా తెలిసే అంతే సరళంగా శుకుడు కూడా వచ్చాయి. తండ్రి దగ్గర కొడుకులానే ఉన్నాడు, తండ్రికి మించిన కొడుకు అయ్యాడు శుక భగవానుడు. ఘృతాచి సుగాంగన రూపాన్ని దృష్టి ఉంచుకొని వ్యాస మహర్షి అతనికి శుకుడు అని పేరు పెట్టాడు. ఎవరు? ఘృతాచి. ఎవరెవరు?
ఆవిడ ఏ రూపంలో వెళ్ళిపోయింది? చిలుక రూపంలో వెళ్ళిపోయింది. శుకుడు అంటే చిలుక రూపం అని అర్థం. అందుకనే ఆడ చిలుక రూపంలో వెళ్ళిపోయింది కాబట్టి అది గుర్తొచ్చింది ఆయనకి. అది చూస్తూ ఉండగానే కదా తేజస్సు బయటపడి అగ్ని యందు బిడ్డ పుట్టాడు. అందుకనే శుకుడు అని పెట్టాడు. చిలుక అని అర్థం. ఆయన ఆజ్ఞానుసారం శుకుడు బృహస్పతి దగ్గరకు వెళ్ళి విధిపూర్వకంగా బ్రహ్మచర్య వ్రతం నిర్వర్తిస్తూ నిగమాగమాలు సకల శాస్త్రాలు అభ్యసించి అచిర కాలంలో తిరిగి వచ్చాడు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కళ్యాణం ఫోటోలలో చిలుక ఒకటి ధరించినట్టు ఉంటుంది తలకాయ, అదే శుకుడు. చాలా మంది తెలియదు చిలుక తలకాయ చిలుక రూపంలో ఉన్నది శుకుడు ఒకటే. దగ్గరకు వెళ్ళి విధిపూర్వకంగా ఇప్పుడు నాన్నగారు ఏం చెప్పాడు శుకుడికి? బృహస్పతి దేవతల గురువు. బృహస్పతి దగ్గరికి వెళ్ళి, అంతే కదా గురువు ఎవరు దేవతలకి? బృహస్పతి. ఆ బృహస్పతి దగ్గరికి వెళ్ళి విధిపూర్వకంగా సిస్టమేటిక్గా డిసిప్లిన్గా అటదిడ్డంగా డుమ్మాలు కొట్టుకుంటూ ఎలా పడితే అలా డ్రెస్సింగ్ వేసుకొని మొహం కడుక్కోకుండా స్నానాలు చేయకుండా గబ్బుగా వచ్చి మనలాగా నేర్చుకోరు వాళ్ళు. ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. నాన్నగారు ఆజ్ఞానుసారం శుకుడు ఏం చేశాడు? గురువు, దేవతల గురువు బృహస్పతి. ఎవరైనా జూపిటరా? జూపిటర్. బృహస్పతి దగ్గరకు వెళ్ళి విధిపూర్వకంగా బ్రహ్మచర్య వ్రతం అంటే ఆడవాళ్ళ పెళ్ళనో ఇంకా ఆడవాళ్ళ సాంగత్యం ఉండకూడదుగా. బ్రహ్మచర్యం అంటే నిష్ఠ. మన అయ్యప్ప స్వామి దీక్షలు ఎలా ఉంటాం, హనుమంతుడి దీక్షలు, అది బ్రహ్మచర్యం. ఆడవాళ్ళకి టచ్ చేయకూడదు, అటువైపు పోకూడదు అసలు. నిర్వహిస్తూ నిగమాగమాలు సకల శాస్త్రాలు అభ్యసించి అచరకాలం తిరిగి వచ్చాడు. వెళ్ళి అక్కడ ఆగమ శాస్త్రాలు, వేదాల గురించి తర్కాలు అవన్నీ నేర్చుకొని వచ్చారు. ఎవరు? శుకుడు. ఎవరి దగ్గర? బృహస్పతి గురువు దగ్గర. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ డిసిప్లిన్గా ఉండాలి, నీట్నెస్ ఉండాలి, డ్రెస్సింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. గురువు గారు మీ మొహం చూడంగానే 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడు, 1 గంట సేపు అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉండాలి. కానీ 5 నిమిషాలు 1 నిమిషంలో కంప్లీట్ చేసేసి నాన్న వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది తొందరగా అన్నట్టుగా మన అవతారం ఉండకూడదు. అర్థమైందా? అది చూసుకోవాలి. అన్నీ ఇంపార్టెంట్. శరీర ధర్మం అని ఒక ధర్మం ఉంది. అది కూడా ఏంటి అంటే శరీరాన్ని పట్టించుకోవాలి. శరీరం ఉంటేనే మీరు గొప్ప గొప్ప పుణ్యాలు చేయగలరు. ఆ శరీరాన్ని కనుక మీరు నెగ్లెక్ట్ చేశారనుకో, అందుకే శారీరక ధర్మం అని ఒక ధర్మం ఉంది. మన శరీరం మనం పట్టించుకోవాలి. టైంకి తిండి పెట్టాలి, దాన్ని ఉపవాసాలు పెట్టి మార్చొద్దు, స్నానాలు మానేసి డబ్బుగా తయారవ్వకూడదు, రోగాలు వస్తాయి. వాడికి ఏ పాపం పడుతుందంటే వీడికి ఇంత మంచి శరీరం ఇచ్చి కాళ్ళు చేతులు ముక్కు చెవులు అన్నీ పనిచేసేటట్టు ఇస్తే వాడు అసభ్యకరంగా దరిద్రంగా నీట్గా ఉండకుండా గబ్బుగా ఉండి పాడు చేశాడు శరీరం అని. నెక్స్ట్ టైం ఇచ్చే శరీరం ఎలా ఉంటుంది తెలుసా? చెప్పుకోవడానికి వీలైనట్టుగా ఉంటుంది. అలా కళ్ళు ఇచ్చినప్పుడు ఏది చూడాలి అదే చూడాలి. దేవుడు కళ్ళు ఇచ్చింది పనికిరాని చూడడానికి కాదు, చెవులు ఇచ్చింది వినడానికి, ఏది వినాలి అది వినాలి. అవునా? నీ పద్యావళులు ఆలకించు చెవులు నిన్నాడు వాక్యములను నీ పేరొంపని సేయు హస్తయుగములు నీ మూర్తిపై చూపులను నీ పాదంబుల ప్రొంతమొక్కు శిరమును నీ సేవపై చిత్తములు నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణం నీ రేఖ పట్టేక్షణ. నీ పద్యాలు చెప్పే నోరే నోరు, వినే చెవులే చెవులు, నిన్ను చూసే చూపులే చూపులు. ఎవరది? కళ్ళు. అలాంటి కళ్ళే, నిన్ను చూసే కళ్ళే కళ్ళు అంటున్నాడు. అంటే ఎవరిని చూడాలి? స్వామి, శివుడో విష్ణువో అమ్మవారు, నీకు ఇష్టమైన దేవుడు. మీరు అది వదిలేసి అన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? దానికి వీడికి ఇచ్చి రిసోర్స్ మేనేజ్మెంట్ లేదురా, వీడికి సరిగ్గా మిస్యూజ్ చేస్తున్నాడు రిసోర్సెస్ని. నెక్స్ట్ టైం బ్లైండ్, డెఫ్, డమ్, పారాలిసిస్, అవునా, ముక్కు పని చేయకపోవడం, ఇలాంటివి రకరకాల రోగాలు. బోర్డు ఆఫర్లు ఉన్నాయి, ఏదో రోగం రావడం. అలా చేసుకోకుండా చూడద్దు అనట్లే. సరే ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కానీ దేవుడితో స్పెండ్ చేయాలి. మీరు సోలోగా లోన్లీగా అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే వచ్చేటప్పుడు ఒక్కడమే వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒక్కడమే వెళ్తున్నాం. అంతకని ఫ్యామిలీ మనం చచ్చిపోయినప్పుడు అందరూ నాతో పాటు వచ్చేస్తారండి. స్వర్గానికో నరకానికో ఇంకో లోకాలు రాడుగా. వచ్చేటప్పుడు అందరిని వేసుకొని పుట్టేసామైనా అందరూ ఒక్కసారి, నేను మా భార్య పిల్లలందరం పుట్టేసామా? ఇది మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది. కానీ అలాంటిని వదిలేమని కాదు, ఇక్కడ చేయాల్సిన ధర్మం ఇక్కడ చేస్తూ పరలోకానికి కావాల్సిన పరధర్మం కూడా చేయాలి. అది ఎవరు చేయాలి? పెళ్ళామ వైఫ్ వచ్చి కొబ్బరికాయ కొట్టి కూర్చొని సాధన చేయని చెప్పదు. లేదా నాన్న అమ్మలు వచ్చేసి కూర్చోబెట్టి సాధన చేయరా, రామకోట రాయరా, దేవుడు ధ్యానం చేయరా అని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఇదంతా మాయాలోకం.
మన చుట్టూ ఉన్న రిలేషన్స్ కూడా అంతా మాయనే. ఎందుకు మాయ అనాలంటే ఒకప్పుడు లేవు, ఇంకా ముందు ఉంటాయో లేవో తెలియదు. అంతకుముందు లేవు, ముందు ఉంటాయో తెలియదు. దాన్ని ఏమంటారు? మాయ అంటారు. ఇంకేమంటారు? డెఫినెట్, అవి ఇండెఫినెట్ ఆర్టికల్స్. మన రిలేషన్స్ అన్నీ ఇండెఫినెట్ ఆర్టికల్ లాగా. సో దీని మీద మనం డెఫినెట్ అనే హోప్ పెట్టుకుంటున్నాం. అక్కడ వస్తుంది గొడవ. సో మీరు అంటే వదిలేసేసి వెళ్ళిపోమని కాదు. ఇప్పుడున్న ఈ మాయాలోకంలో మీ ధర్మం మీ అమ్మ నాన్న గురువు చెప్పినట్టు విని నడుచుకోవడం, మీ శారీరక ధర్మం నింపెట్టుకోవడం, మీరు చేయాల్సిన డ్యూటీస్ మీరు చేయడం. ఇది కాకుండా పరధర్మమైన దేవుడి గురించి సెర్చ్ చేసి ఆయన పట్టుకొని మీరు ఆయనలా మారడం, ఇది అన్నిటికంటే పెద్ద ధర్మం. ఇది చనిపోయే లోపల చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు శరీరం వదిలేసి చనిపోయే లోపల చేసుకోవాలి. లేదంటే ఏమవుతుంది? మళ్ళీ జన్మ వస్తుంది. ఈసారి ఇలాంటి జన్మ వస్తుందా? ఇంకా దరిద్రమైన జన్మ వస్తుంది. ఎందుకు? ఎలా చెప్పగలరు సార్? మీరు ఎలా చెప్తారు సార్ ఇంకా దరిద్రమైన జన్మ వస్తుందంటే? కలియుగం ముందంతా దరిద్రంగానే ఉందని వేదాలు చెప్తున్నారు. అలాంటి దరిద్రంలో పుట్టేది ఏ జన్మ అంటారు? గొప్ప జన్మ అంటారా? తల్లి కొడుకుని చేసుకుంటుంది, తండ్రి కూతురు చేసుకుంటాడు, అన్న చెల్లెలు చేసుకుంటారు, పెళ్ళిళ్ళు అక్క తమ్ముడు చేసుకుంటారు. ఒక్కొక్కడికి ఎంతమంది ఉంటారు? ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నారు. ఒకరు చూస్తున్నారు, ముదిరిపోతుంది. అప్పట్లో ఉన్నాయి ఇలాంటివి. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. ఉన్నాయి, అప్పట్లో మా టైంలో లేవు అట్లా. ఇప్పుడు న్యూస్ పేపర్ తీయాలంటేనే భయం వేస్తుంది, టీవీ పెట్టాలంటేనే భయం. నాన్ సెన్స్ అంతా ఉందంత, అంతా నాన్ సెన్సే. తెలుస్తుందా? కలి ముదురుతుంది అనడానికి ఇదే కారణం. రేపు పొద్దున మీ పిల్లలు మనవాళ్ళ టైంకి మీ కళ్ళు పేలిపోతాయి. మీ మనవాళ్ళు చూసే ఆ టైంకి వచ్చే దృశ్యాలన్నింటి అప్పుడు న్యూస్ ఇంకెలా ఉంటాయో మీ మనవాళ్ళ టైంకి. దేవుడా నేను ఇంకా మళ్ళీ పుట్టేకు నన్ను మోక్షానికి తీసుకెళ్ళిపోని అప్పుడు ప్రేయర్ చేస్తారు. అప్పుడు దేవుడిని చూసి ప్రేయర్ చేద్దామంటే దేవుడిని చూడలేరు, కళ్ళు పోయి ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ నాకు కళ్ళు చూపు కొంచెం తగ్గింది, అందుకే స్పెట్స్ వచ్చినాయి. ఆ భయానికన్నా నేను దేవుడు ఇండికేషన్స్ ఇస్తాడు, తెల్ల చుట్టు ఇస్తాడు. మరి జాగ్రత్త, చావు దగ్గర పడుతున్నావు, టైం దగ్గర పడుతుంది అని ఒక ఇండికేషన్ ఇస్తాడు. కంటి చూపు తీస్తాడు మెల్లగా. అంటే ఏంటి అర్థం? ఇప్పుడే పుణ్యక్షేత్రాలు దేవుడు ధ్యానం చేసి రేపు పొద్దున కళ్ళు కనబడిన రోజుని ఈ రోజు చూసిన రూపం ఆ రోజు గుర్తు రావాలి. అందుకు కదా మన సనాతన ధర్మం గొప్పది. ఎందుకంటే విగ్రహారాధన ముఖ్యంగా అదే. ఇప్పుడు వేరే ధర్మం వాళ్ళని వెళ్ళి మీ దేవుడు ఎలా ఉంటాడని చెప్పమని చూద్దాం. ఒకళ్ళకి రూపమే లేదు, ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఒకళ్ళ దేవుడు ఎలా ఉంటాడంటే ఆయననే కాపాడుకోలేడు, మనల్ని కాపాడుతాడు అన్నట్టు ఒకటి. రకరకాలుగా ఉన్నాయి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. మనకి క్లియర్గా క్లారిటీగా ఉంది మన ధర్మంలో. రాముడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ నడిచాడు పాత ఉంది మనకి. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం జరిగింది, మనకు ఒక క్లియర్ క్లారిటీ ఉంది. ఏ దేవుడో తీసుకున్నా కూడా మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు దిక్కుగా వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. మనకి వేరే వాళ్ళకు ఉన్నాయా? ఒకటే చావు డప్పు కొట్టినట్టే ఒకటే కొడుతూ ఉంటారు. ఒకటే వాళ్ళకి ఇంకేం లేదు. మనకి ఇన్నుండి మనకు బతకం. వాళ్ళు బెస్ట్ అని అనుకునే కన్నా మనం బెస్ట్ అని మనం అనుకోవట్లేదు. ఎందుకు రీజన్ అంటే వాళ్ళకి దేవుడికి ఇంకా ఛాన్స్ లేకుంటుంది పాపం చాలా రకాలుగా రావడానికి. ఒక్కగానే వచ్చారు. మీకు ఓన్లీ రోజు సోషల్ చదవమంటే బాగుంటుందా? రోజు సోషలే చదవండి. ఏమవుతుంది? ఫస్ట్ 5 days బాగుంటుంది, 6th day బోర్ కొడుతుంది సోషల్. మన కదా దేవుడు మన వాడు ఎంత గొప్పవాడు, ఎంత తెలివైన వాడు అంటే ఆయన్ని రాముడిగా కొచ్చి బోర్ కొడితే కృష్ణుడిగా కొలవచ్చు, కృష్ణుడిగా కొచ్చి బోర్ కొడితే నరసింహుడిగా కొలవచ్చు, అలా బోర్ కొడితే శివుడిగా చేయవచ్చు. లేదు నేను నా దేవుడికి అలా కాదు, నేను కమ్మలు పెడతాను, మంచిగా హాయి గాజులు వేస్తాను మా దేవుడికి, నెక్స్ట్ ఏంటంటే అలంకరణ చేస్తాను, మంచి చిన్న శారీ డ్రెస్ కడతాను అనుకుంటే అమ్మవారుగా వస్తుంది. లేదు వెంట పెడతాను, మంచి దూతాను, స్నానం చేయిస్తాను, బుజ్జి పాపాలు వస్తాడు, చిన్ని కృష్ణుడు వస్తాడు. మా దేవుడు లేదు నాకు ఆంజనేయ స్వామి లాగా కోతి ముఖం పెట్టుకొని వచ్చి నా దేవుడు కనపడాలంటే ఆంజనేయ స్వామిగా వస్తాడు. లేదు నాకు సింహం లాగా నాకు ఇష్టం, సింహం అనే జంతువు నాకు ఇష్టం, ఎందుకంటే ఫారెస్ట్లో కింగ్ అది, అలా మా దేవుడు వస్తే బాగుండు అనుకుంటే నరసింహస్వామి వచ్చాడు. ఇంకోటి అనుకుంటాడు గుండు చేయించుకొని బుజ్జి బొమ్మలాగా చిన్న బొమ్మలాగా వస్తాడంటే వామనుడిగా వచ్చాడు. మన కోసం పాప ఎన్నెన్ని అవుతున్నాడు, ఎంత బెనిఫిట్ ఉంది చూసారా మనకి. ఏదో విధంగా పట్టుకోవచ్చుగా. ఎక్కడైనా బోర్ అనే ఛాన్స్ ఉందా? పొద్దునంతా అర్చన చేశారు, సాయంత్రం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసి బోర్ కొట్టారనుకో జపమాల తీసుకొని మంత్రం చేయండి, అది బోర్ కొట్టింది అనుకో ధ్యానం చేయండి, అది బోర్ కొడుతుంది. పాటలు వినండి, అది బోర్ కొడుతుంది. భజన చేయండి, అది బోర్ కొడుతుంది. పద్యాలు చేయండి, లేదంటే గుడిలో వెళ్ళి సేవ చేయండి. ఏది చేసినా భక్తే కదా. నవవిధ భక్తులు ఏమనుకున్నాం? ఏంటి మా నవవిధ భక్తులు? ఆ శ్లోకం చెప్పాను కదా, శ్లోకం గుర్తుపెట్టుకోండి. శ్రవణం కీర్తనం విష్ణోహో
స్మరణం పాదసేవనం, తర్వాత అర్చనం వందనం దాస్యం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఫస్ట్ ఏంటి? శ్రవణం. మీలాగా విని విని పురాణాలు విన్నా కూడా అయిపోయి మోక్షం వచ్చేసింది. మీలాగా విన్నా కూడా చాలు. దానికి ఎగ్జాంపుల్ ఎవరని చెప్పుకున్నాం? పరీక్షిత్ మహారాజు. శుకుడే చెప్పాడు, ఇప్పుడు పుట్టాడే శుకుడు. ఈ శుకుడు భాగవతం చెప్పాడు. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో కృష్ణుడిలో కలిసిపోయాడు, కృష్ణుడు అయిపోయాడు, మోక్షం వచ్చేసింది. శ్రవణం. కీర్తనం నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ భూలోకానికి కూడా వచ్చి ఎంతసేపు నారాయణ కీర్తనమే చేస్తుంటాడు. పాటలు పాడండి, ఎవరొద్దన్నారు దేవుడి పాటలు, దొల్లై పాటలు కాదు. కీర్తనల్లో కూడా నారదులు వారు చూడు ఎక్కడెక్కడో తిరుగుతాడు. ఆయనకు మృత్యువా ఏమీ లేదు. దేవర్షి నారదుడు. అర్థమైందా? నెక్స్ట్ శ్రవణ కీర్తన విషయం స్మరణం. స్మరణంలో ప్రహ్లాదుడు ఏం చేశాడు? నారాయణ 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 అండం కాదు, ఆ నారాయణ అంటూ నారాయణనే పెట్టుకున్నాడు మనసులో. శంఖం, చక్రం, గద, అర్థమైన పీతాంబరం, నీలమేఘశ్యాముడు, నీలమైన శరీరము, ఆ బ్యూటిఫుల్ ఫేసు, ఆ తిలకం, కస్తూరి తిలకం, అలా గుర్తుపెట్టుకొని నారాయణ నారాయణ అనుకుంటున్నాడు. ఆయన మోక్షం. నారాయణుడు గొప్పగా రక్షించినట్టుగా మనకు కనబడే వృత్తాంతం ఎవరిది? ప్రహ్లాద చరిత్ర. స్మరణ కీర్తన విష్ణు. స్మరణం పాదసేవనం. భార్యే, సొంత భార్య ఆయన. ఎవరు? లక్ష్మీదేవి. పాదసేవనం అంటే పాదాలు కూర్చుంది కాదు, పాదాల అర్చన చేస్తాము వారి స్వామి వారి హృదయంలో కూర్చుంది పోయి. అర్థమైంది? పాదసేవనం. తర్వాత అర్చనం. ఎవరు? ఋతు చక్రవర్తి. నిత్యం మన ఇంట్లో అమ్మవారికి మనం రెడీ చేస్తున్నాం, అట్లా మనమన్నా ఇంకా పైన కింద అయితే ఆయన ఫస్ట్ చేస్తేనే ఇంకేమైనా చేస్తాడు. పొద్దున్న వచ్చి సూర్యోదయం కల్లా స్నానాలన్నీ చేసి, సంధ్యావందనాలు చేసి, సూర్య తపస్సు చేసి, గాయత్రి తపస్సు అవన్నీ చేసుకొని పూలు అన్ని తెచ్చుకుంటాడు, పోయి కూర్చుంటాడు హాయిగా. స్వామిని కడిగి అంత తుడిచిపెట్టి విష్ణుమూర్తికి ఆయన చేస్తాడు. అది ఋతు చక్రవర్తి. అంటే పూలు తెచ్చి స్వామి వారి దగ్గర మీకు ఇష్టమైతే శివ 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 అనుకుంటున్నా, గోవింద 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 అన్నా కూడా మోక్షం వచ్చింది. నెక్స్ట్ వందనం. అక్రూరుడు. అక్రూరుడు అది ఏం చేస్తాడు? గొప్పవాళ్ళు కనబడితే దండలు పెడతాడు. ఆయన పన్నది ఒకటే, కృష్ణుడు కనబడ్డా దండమే, కృష్ణుడు గురువు సాందీపని కనబడ్డా, మహాముని కనబడ్డా దండమే, గొప్ప భాగవతోత్తములు కనబడ్డా కాళ్ళ మీద పడిపోతాడు, ఆయన దండాలు పెడతాడు, ఇంకేం చేయడు. అంటే దండాలు పెట్టి కూడా మోక్షం పొందిన వాళ్ళు ఎవరు? అక్రూరుడు. అంత గొప్పగా ఆయనలాగా ఎవరు దండాలు పెట్టలేరు, అందుకే ఆయన పెట్టారు పేరు. వందనం. నెక్స్ట్ దాస్యం. మహాభక్త హనుమాన్. రాముడికి రామాయణంలో ఎలా దాసత్వం చేశాడు, అలాంటి సేవకుడు ఎవరికైనా దొరుకుతారా? రాముడే సంతోషపడ్డాడు, అబ్బా ఇంత మంచి సేవకుడు నాకు ఎక్కడా దొరకడు. అందుకని దాస్యంలో ఎవరి పేరు వచ్చేసింది? హనుమంతుడి పేరు వచ్చింది. నెక్స్ట్ సఖ్యం. అర్జునుడు. మహాభారత యుద్ధం బాబా 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 అని కూడా తిరిగాడు. ఎవరిని? కృష్ణుడిని. బావ కంటే ముఖ్యంగా ఆయన ఏమయ్యాడు? ఫ్రెండ్ అయ్యాడు. సఖుడు, డియరెస్ట్ ఫ్రెండ్. అలా ఇంకో ఎగ్జాంపుల్ మనం ఎవరు చెప్పుకోవచ్చు? కుచేలుడు కూడా చెప్పుకోవచ్చు. కుచేలుడు కూడా చెప్పుకోవచ్చు. సరేనా? అలా అర్జునుడి పేరు సఖ, ఫ్రెండ్ గా చెప్పాడు, సఖ్యం. నెక్స్ట్ ఆత్మనివేదనం. ఎవరు? బలి చక్రవర్తి. ఎంత అసురుల్లో పుట్టినా కూడా బలిచక్రవర్తి విష్ణువు మీద ఎంత ప్రేమ అంటే ప్రహ్లాదుడి నుంచి మారిపోయింది కదా. ప్రహ్లాదుడి వరకు రాక్షసులు వేరే ఉన్నారు, ప్రహ్లాదుడి నుంచి అందరు హరిభక్తులు అయ్యారు, గొప్ప హరిభక్తులు. వాళ్ళు రాక్షస వంశంలో పుట్టినా కూడా లోపల రాక్షసత్వం ఉన్న కొంచెంగా మహాభక్తులు అయ్యారు. పక్క నుంచి శుక్రాచార్యుడు మిగతా వాళ్ళందరూ చెప్తారు, నాయన వద్దొద్దు వామనుడు వస్తాడు, అలా చేయకండి. అయితేనే పర్లేదు. దేవగురు వచ్చి రాక్షస గురువు వచ్చి చెప్పినా కూడా విన్నాడు. ఏమంటాడు? విష్ణువే వచ్చి చెయ్యి కింద పెడితే నా చెయ్యి విష్ణువు పైన ఉందంటే అంతకంటే భాగ్యమా అన్నాడు. నిజం కదా? అందరికి ఇచ్చే విష్ణువు ఇలా ఉన్న చెయ్యి ఫస్ట్ టైం ఇలా అయ్యింది. ఎవరి కోసం? ఇంద్రుడి కోసం, తన కొడుకు ఇంద్రుడి కోసం. ఎందుకంటే రాజ్యం పోయింది, బలి చక్రవర్తి తీసేసుకున్నాడు, ఓడించాడు. ఇప్పుడు ఇంద్రుడు మళ్ళీ రాజ్యం అప్పచెప్పాలంటే ఏం చేయాలి? కొడుకు కోసం వెళ్ళాడు, చెయ్యి చాచాల్సి వచ్చింది. అంటే విష్ణు చెయ్యి కిందుంటే నా చెయ్యి పైన ఉంటుందా? దానికోసం ఏదైనా పర్లేదు అని చెప్పాను. అలా అని స్వామిని వచ్చి ప్రత్యక్షమయ్యాక వామనుడిగా 3 అడుగుల నేల అడిగితే, ఒక అడుగు ఏమో మొత్తం భూమిని ఆక్రమించాడు, ఇంకో అడుగు ఆకాశాన్ని అంతా ఆక్రమించాడు, ఇంకో అడుగు ఎక్కడ పెట్టమంటావా అంటే నా నిజ మీద పెట్టేసేయండి అన్న. రీజన్ ఏంటి? ఆయనకు అర్థమైపోయింది, వచ్చినవాడు మహావిష్ణువు. ఊరికే వెళ్ళిపోతాడా? వెళ్ళడు. 3 అడుగులతో ముల్లోకాలను కొలిచేశాడు. అలా వచ్చాడు. ఇలా ఏదైనా భక్తి పట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఏమైనా కష్టం ఉందా దీనిలో?
పోనీ వేరే ధర్మం వాళ్ళకి ఇలా చివరని చెప్పారా? ఏ ధర్మంలోనే ఇంతమంది మహర్షులు గొప్పవాళ్ళు వచ్చారా? మీరు ఇండియాలో ఎక్కడైనా నడవండి, ఒక టెంపుల్ తీసుకుంటే దానికి ఒక చరిత్ర, దానికి ఒక ఋషి ఆశ్రమం. కపిల తీర్థం తిరుమలలో కపిల తీర్థం ఉంది, కింద కపిల మహర్షిది. ఆ ప్రాంగణం అంతా కపిల మహర్షిది. అయ్యప్ప స్వామి అంతా ఎవరిది? ఈయనది, మన పరశురామ క్షేత్రం అయ్యప్ప స్వామి అంతా కేరళ. ఎక్కడ కూడా ఒక ఋషి, ఎక్కడ శృంగేరి ఋష్యశృంగుడు రామాయణంలో వస్తాడు. శృంగేరి ఋష్యశృంగుడు మీకు ఉంది రామాయణంలో. ఎవరు చెప్పమని వేరే ప్రూఫ్ చూపిమను. అది ఎలాంటి ధర్మంలో పుట్టాము, మనం ఎలా ఉంటున్నాం అది బాధపడాలి. సిగ పెట్టాలి అంటే ఫీల్ అవ్వకూడదు, బొట్టు పెట్టాలంటే ఫీల్ అవ్వదు. వేరే వాళ్ళకి లేదు, మనకు అదృష్టం ఉంది. క్లియర్గా చెప్తున్నాడు, అరే నువ్వు బొట్టు పెట్టి నీకు అంతా కలిసి వస్తుందా అన్నాడు. లేదండి నాకు అలా కలిసి రావడం ఇష్టం, నా మొహాన్ని ఎప్పుడు దరిద్రం ఉండడమే నాకు ఇష్టం, నేను ఎప్పుడు కష్టాల్లో ఉండడమే నాకు ఇష్టం, అందుకే బొట్టు పెట్టండి నీ కర్మ అని వదిలేస్తాడు గురువు. నువ్వే ఒప్పుకుంటావు కదా, బొట్టు పెట్టుకోకపోతే దరిద్రం ఇక్కడి నుంచే పోతుంది. దరిద్రం అంటే ఏదో కాదు, అమ్మవార్లు 2 రకాలు ఉన్నారు. ఒకడు లక్ష్మీదేవి, ఇంకో ఆవిడ అలక్ష్మి అంటారు. ఆవిడనే దరిద్ర దేవత అంటారు, లేదంటే జ్యేష్ఠాదేవి అంటారు. ఆవిడ రెడీగా ఉంటుందంట. మీకు సుమంగళి, మంగళత్వం, ఆడవాళ్ళకి సుమంగళి అంటారు, లేదా మంగళత్వం అంటారు, మగవాళ్ళు కూడా అదే. బొట్టు పెట్టి అంటే వాడు మంగళుడు, అంటే వాడి వల్ల అంత సుమే. బొట్టు లేదా దూరింది ఈవిడ, వాడు ఎదురొస్తే పనులు అయిపోయినాయి. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు అసలు బయటికి వెళ్ళగలమా? మన ఇంట్లోనే కూర్చోవాలి. బొట్టు లేనివాడు బొట్టు ఉన్నాడు ఒక్కడు కనబట్ట మనకి, మన కర్మలో భావం అనుకుంటే. అందుకే గురువులు ఏం చేశారు, ఇలా సిస్టమ్ ఎప్పుడో పోయిందో నాయన, కలియుగం ఇది, బొట్టు పెట్టుకోండి మొహానికి ఒక్కడు కనబట్టు, అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళి దేవుడు మొహం చూసుకోవాలని చెప్తున్నాను. అదే నిజంగా మంగళుడు ఎదురుగా ఒక రామభక్తుడో, ఒక విష్ణు భక్తుడో, శివభక్తుడు ఎదురొస్తుంటే విభూతి పెట్టుకొని, ఆహా శివుడు వస్తున్నాడు రాని బయలుదేరితే పనులు ఎందుకు? అందరి దరిద్రులే, బొట్టు లేదు ఒకటికి. అందరు జ్యేష్ఠాదేవి పుత్రికలు, అంతే కదా. అలానే చెప్పాలి. మనమే వెల్కమ్ చేస్తాం. ప్లీజ్ నన్నే పట్టుకోండి, ఎక్కడ పోవద్దు. నా మొహాన్ని అన్ని దరిద్రాలు ఉండాలి, రోగాల నుంచి, రోష్టుల నుంచి, బుద్ధి బలం ఉండదు, సరిగా చదువుకోరు, అన్ని దరిద్రాలు, అన్ని లోపాలే. స్టూడెంట్స్ డుమ్మా కొట్టుకుని చదవాలి, డుమ్మాలేస్తారు. బాగా చదువు. ఫోన్ పడద్దురా అంటే ఫోన్లు పడతారు. సినిమాలు అవసరమా అంటే సినిమాలు దొరికిపోతారు. ఇది దరిద్రపు లక్షణాలు ఇవన్నీ. వాడిని దరిద్ర దేవత పట్టింది అని అర్థం. లేదంటే వాడిని కలిపురుషుడు గట్టిగా పట్టుకున్నాడు. ఎప్పటి వరకు పట్టుకుంటాడు? వాడు డాష్ 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 అయిపోయేవాడు. ఏమైపోతాడు? పోతాడు. అప్పటి వరకు పట్టుకుంటారంట. అంటే వాడిని లోకం ఏం చేస్తారు, చి నికృష్టుడు, వీటితో మనకి పని లేదు ఇంకా అని అందరు తన్ని తగిలేస్తారు. చూసావా, విలేసారంటారు ఒకప్పుడు. అంతవరకు పట్టుకుంటాడు. అర్థమైందా? మన శనిని అంటాం, శని దేవుడు అనద్దు, శనిగ్రహాన్ని అంటూ ఉంటాం మనం. కష్టాలు తీసుకొస్తాడు అని తిడుతుంటాం. తిట్టకూడదు. శనిగ్రహం చాలా మంచి చేస్తుంది. ఒక మనిషి పేరు గర్వమో, డబ్బు గర్వమో, ఇంకేమైనా గర్వం చేసిన వాడిని రోడ్డు మీదకి లాగి చెప్పులు లేకుండా చేస్తాడు. దెబ్బగాడు దేవుడు గుర్తొచ్చి, అయ్యప్ప స్వామో ఆంజనేయ స్వామో ఎవడో గుర్తొచ్చి చచ్చినట్టు ఆ 7.5 years చచ్చినట్టు గుళ్ళ చుట్టూ తిరుగుతాడు. దెబ్బకు దేవుడు అటాక్ చేయి, వాడు బుద్ధి బాగై వాడు దేవుడికి దగ్గర అవుతున్నాడు. శనిగ్రహానికి కనబడి నిజంగా దండం పెట్టాడు. ఎవరి జీవితంలో శనిగ్రహం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే వాడి కష్టం స్టార్ట్ అయింది, కానీ దేవుడికి దగ్గర అయ్యాడని సంతోషించాడు. అమ్మో శని ఉందంట ఇదంతా ఎవడోడో చూపించేవాడు. నిన్న చెప్తున్నాను 30,000 40,000 రాయికి, నేను ఏదేదో చెప్తున్నారు. బుద్ధి లేక డబ్బులు అడ్డే పోతున్నారు పోగొట్టుకోవడానికి. చిన్న ఈజియెస్ట్ సొల్యూషన్, ₹1 ఖర్చు లేకుండా కూడా బోలెడు చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మన శాస్త్రాలు. జాతకం మన శాస్త్రమే, వాస్తు మన శాస్త్రం. ఇవన్నీ శివుడి యొక్క అంగాలు అంటారు. వేద శాస్త్రాలన్నీ శివుడి యొక్క అంగాలు. ఆయన బాడీలోంచి పుట్టినవి. అంగవాడి తెలుసా, బాడీ పార్ట్స్ అంటారు కదా, అలా. సరే, బ్యాగ్ వచ్చేద్దాం. మొత్తానికి గంధర్వులు పరమానందం చెందారు. ఎవరు పుట్టినందువల్ల? శుకుడు పుట్టినందువల్ల. శుకుడులాగా అవ్వకపోయినా, శుకుడు చెప్పిన భాగవతం విన్నా, ఇలాంటి భాగవత పురాణాలు జరుగుతుంటే కనీసం దాని సారాంశం గ్రహించి అమ్మవారి మీద దృష్టి పెట్టినా, లేదా విష్ణువు మీద పెట్టినా, లేదా శివుడి మీద పెట్టినా, మిగతా పంచాయతీలలో ఉన్న దేవతల మీద పెట్టినా, బ్రహ్మ మీద పెట్టమని చెప్పకూడదు. ఎందుకంటే ఆయనకి పోయింది ఆ లక్షణం. దేవతల పూజలు అని పోయినాయి. ఒక
కాశీగా రామేశ్వరం కాశీ. కాశీలో నన్ను బ్రహ్మ గుడి చూసింది అంతే, అక్కడ ఇంకెక్కడ లేదు. బ్రహ్మ పూజలు లేవు కదా అమ్మా ब्रह्मा को एक्चुअली उनको पूजा करने का अधिकार चले गया, शाप है ना गुरु जी का. चलो తండ్రికి వచ్చినట్టుగానే ఈయన కూడా అన్ని వచ్చేసినాయి. సో బృహస్పతి దగ్గరికి వెళ్ళి శాస్త్రాలు నేర్చుకున్నారు. తిరిగి వచ్చిన శుకుడిని చూసి వ్యాసుడు పరమానందంతో కౌలించుకొని ఇది జాగ్రత్త వినండి. తిరిగి వచ్చాడు, బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు, అన్ని నేర్చుకొని వచ్చాడు కదా. అలా వచ్చిన శుకుడిని చూసి మూర్తం ఆఘ్రాణించి వాసన చూశాడు. తండ్రి కొడుకులకు కానీ కూతుర్లకు కానీ తల వాసన చూడాలి, చూస్తే వాళ్ళకి మంగళం. ఇది ఎవరైనా తండ్రులు కానీ, తండ్రి తల్లి కాదు, తండ్రి చెయ్యాలి కంపల్సరీ. ఆడపిల్లకి కానీ మగ అబ్బాయికి కానీ అలాని గబ్బు వేసుకొని ఉన్నప్పుడు చూడమంటే చచ్చిపోతాడు ఆయన ఆ గబ్బుకి. అలా కాకుండా ఏదైనా ఒక శుక్రవారం అమ్మాయిని శుక్రవారం తలస్నానం చేస్తారు కాబట్టి మంగళప్రదంగా శుభంగా ఉంటారు. ఆ షాంపూ స్మెల్ వస్తుంది, ఇలాంటి కుంకుడుకాయలు. అలా ఉన్నప్పుడు వెళ్ళి ఇంకోటి ఇది చెప్పి చేయించుకునేది కాదు, ఇగో ఇక్కడే వస్తుంది లోపం. తల్లిదండ్రులకు తెలవాలి, నయ్యం లేదు. మీ పిల్లలు మీరు చేస్తారు కనీసం, నాకు అందుకు సంతోషం. మీ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు, మీకు చేయరు, మీరు అడుక్కొని చేసుకోవాలి. మన పరిస్థితి అట్లా ఇచ్చింది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు వినరు కదా, వాడు చెప్తున్నాడు అనుకుంటా. మనం కదా పెద్దవాడు శాస్త్రం తెలవాలి. ఇంట్లో భారతం భాగవతం రామాయణం ఇంట్లో ఉండి తీరాలి. చదివి చేస్తే కదా మనం తెలిసేది. అలాంటి పెద్దవాళ్ళు మనం చెప్పలేము, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, జ్ఞానులు, మనం ఏం చెప్పలేము. అందుకని పిల్లలు చెప్పుకుని బ్రతికేస్తే హాయి ప్రశాంతంగా ఉంటుంది. వింటారు, పంపు చేస్తారు సిన్సియర్గా. సో కనీసం నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలకి ఇలాంటి కర్మ రాకుండా చూడండి. ఎలాంటి కర్మ? మీ వల్ల గొప్ప శుభం జరగాల్సింది ఏంటంటే వాళ్ళు తలస్నానాలు చేసి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ వాసన చూడాలి. ఇక్కడ ఏముంటుంది? చక్రం, బ్రహ్మరంధ్రం. బ్రహ్మరంధ్రం ఉంటుంది. భూచక్రమా? బ్రహ్మరంధ్రం ఉంటుంది. మన ఆయుష్కి మనకు యాంటీనా అనండి సింపుల్గా. మనకు ఒక యాంటీనా పెట్టి పంపించాడు చిన్నప్పుడే. దీని ఫ్రీక్వెన్సీ అన్ని లోకాలతో ఉంటుంది. మనం ఎప్పుడైతే దీన్ని ట్యూనింగ్ భూలోకానికి చేసామో మిగతా లోకాల నుంచి కట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఉన్న లోకాలతోనే ట్యూనింగ్ అయింది. జస్ట్ లైక్ రేడియోలో 93.5 ఇంకేదో పెడతారు కదా 92.6, అలా మనం ట్యూనింగ్ భూమికి చేసాం. ఇక్కడ గొప్ప గొప్ప మనుషులు సాధన చేసి ట్యూనింగ్ని మార్చి విష్ణులోకానికి శివలోకానికి ట్యూనింగ్ చేసి పెట్టుకుంటారు. అందుకే అక్కడే కాంటాక్ట్ ఉంటుంది. ఇది పోయింది. మనం వాళ్ళని పిచ్చాడు పెద్ద పిచ్చాడు అంటాం, మన పిచ్చాడు వాళ్ళని అంటాం. సరే, అలా వ్యాస భగవానుడు శుకుడిని ఇక్కడ వాసన చూశాడు. దానివల్ల ఆయన మంగళాలు ఏంటంటే తండ్రి నుంచి ఆశీర్వచనం బిడ్డకు కానీ కొడుకు. సరే, కుశలాధికాన్ని అధ్యయనాన్ని గురించి ప్రశ్నించి ఏమేమి నేర్చుకున్నావు, కుశలంగా ఉన్నావా, గురువు దగ్గర ఏమేమి అభ్యసించావు అని అడిగాడు. తన ఆశ్రమంలోనే ఉంచుకున్నాడు. వ్యాసుడి దగ్గర శుకుడు ఉంటున్నాడు. కొంతకాలం ఇలా గడిచింది. శుకులకు వివాహం చేద్దామని సంకల్పించి, అది నెక్స్ట్ ఏమవుతుంది? తండ్రి నాకు ఏం చేస్తాడు, పెళ్లి చేయాలనుకుంటాడు, కొడుకో కూతురుకో. శుకుడు కూడా పెళ్లి చేద్దాం అనుకున్నాడు. శ్రీరామ ఎవరికి? శుకుడికి వ్యాసుడు వివాహం చేద్దాం అనుకున్నాడు. అనుకుని కులీనయగు ఒక మునితనయను నిశ్చయించి ముని కుమార్తెను తీసుకొచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. శుకునితో ఇలా అన్నాడు. శుకునితో అంటాడు వ్యాస భగవానుడు ఏమంటాడు చూద్దాం. నాయన, వేదాలు శాస్త్రాలు సాకల్యంగా అభ్యసించాం. వేదాలు శాస్త్రాలు అన్ని బాగా నేర్చుకున్నావు. నీ అధ్యయనం, నీ చదువు పూర్తయిపోయింది. అంటే ఇప్పుడు బ్రహ్మచర్యం చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ ఏముంది? ఆశ్రమం, గృహస్థాశ్రమం. మీరు కూడా ఏం చేస్తున్నారంటే బ్రహ్మచర్యంలో చదవకుండా గృహస్థాశ్రమానికి పనికిరాని పనులు కొన్ని ఇలా పెట్టుకున్నారు. వేరే ఆశ్రమం అని తీసుకొచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు. దిక్కుమాల ఫోన్లు అని పెట్టుకోండి. బ్రహ్మచర్యంలో ఉన్నవాడు ఏం చేయాలి? చదువుకు సంబంధించి చేయాలి. నేను 9th చదవాలి, 9th సంబంధించినవి యూట్యూబ్లో చూడాలి. 10th అంటే 10th చూడాలి, ఇంటర్ వాడు ఇంటరే చూడాలి. లేదు గోల్ నేను ఐఏఎస్ అంటే ఐఏఎస్వే చూడాలి. అది కాకుండా చూశాడంటే వాడు ఏం చేశాడంటే గృహస్థాశ్రమానికి పని చేస్తున్నాడు. గృహస్థాశ్రమం ఏంటి? వాడు జాబ్ చేసుకుని వస్తాడు. వాడు చేసే పని మీరు ఎందుకు చేస్తున్నారు? మీకు పెళ్ళైన పిల్లలు ఉన్నారా? జాబ్ వచ్చేసిందా? రెస్పాన్సిబిలిటీస్ అని తీరిపోయినా? నిజంగా గృహస్థాశ్రమంలో కూడా అలా చేయమని చెప్పలేదు. గృహస్థాశ్రమానికి ఏం విధించారు నియమం అంటే, డబ్బు సంపాదించు, భార్య పిల్లల్ని సరిగా చూసుకున్నాక నీకు ఫ్రీ టైం ఉంటే దేవుడు తపస్సు చేసి దానిలో కూడా బోర్ కొడితే ఏమన్నా కొంచెం 24 hours మేబీ ఒక 10 minutes పక్కకు పోతే మిగతా 23 hours మనం దేవుడు వైపు తిరగాలి. కొంచెం అన్నారు. ఆ కొంచెమే డేంజర్ కూడా. ఆ కొంచెం కూడా అని చెప్పకూడదు. అంటే
పెద్ద పాలకుండకు చిన్న చిల్లి పెడతా అన్నట్టు. అంటే చిన్న చిల్లి పెట్టినా కూడా మొత్తం పోతాయి, అంత పెద్దది పెట్టినా కూడా పోతాయి. అసలు అటువైపు పోనే పోవు. ఎటువైపు? దేవుడిది కాని వైపు ఇప్పుడు పోతే ఏమవుతుంది? మీలోనే చుట్టుపక్కల ఉన్నారు, మీ పక్కనే కూర్చున్నారు, అలా పోయిన వాళ్ళు ఎవరో వాళ్ళ మొహాలు చూస్తే మీకు అర్థమైంది. దేవుడిది కాకుండా వేరే వైపు పోయిన వాళ్ళవి మీ చుట్టుపక్కల ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ మొహాలు చూస్తే ఓ వీడు దేవుడు పట్టుకోలేదు, అందుకే ఇట్లా అవుతున్నారు అంతే. చెప్పారు ఆల్రెడీ, ధర్మాల్లో చెప్పారు, శాస్త్రాలు చెప్పారు. దేవుడు వదిలేసిన వాడికి ఏంటి? దరిద్రమే కదా వాడు మాని అన్ని కష్టాలు, ఏడుస్తూ ఉంటాడు, ఏడుపునేసుకొని. నాయన వేదాల శాస్త్రాలు అన్నీ అధ్యయనం పూర్తయింది, ఇక దారా పరిగ్రహం చేసి గృహస్థాశ్రమం స్వీకరించి ఒక అమ్మాయిని భార్యగా స్వీకరించి గృహస్థాశ్రమంలో వచ్చేయి అని చెప్తున్నాడు. దేవపితరులను సేవించు, దేవతలను సేవించు, పితరులను సేవించు. అంటే మీ నాన్నగారు 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 అట్లా తాత ముత్తాతలు పితృలోకం చనిపోయిన వాళ్ళు. పితృలోకాన్ని సేవిస్తే దేవతలు సంతోషిస్తారు, ఎందుకంటే అప్పుడు దేవత లోకాన్ని మీరు పూజలు చేయొచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పితృలోకానికి, పితృదేవతలు అని ఉంటారు, వాళ్ళకి చేయాలి. ఏం చేయాలి? రోజు వాళ్ళకి మీరు కూడా చేయొచ్చు. మీ అమ్మ నాన్నకి ఇవన్నీ తెలియదు, పాపం చాలా బిజీ షెడ్యూల్ కదా, వాళ్ళు చేయలేరు కాబట్టి మీరు చేయొచ్చు. మీరు ఏం చేయాలంటే రోజు మధ్యాహ్నం 12ంటికి స్కూల్లో ఉంటాం కదంటే సండే రోజు మధ్యాహ్నం 12ంటికి వెస్ట్ సైడ్ తిరిగి బియ్యం ఉంటాయా, బియ్యం అయితే మనం తినగా లేదు, అన్నం వండితే ఫస్ట్ ముద్ద అన్నంలో తీసి వెస్ట్ సైడ్ ఉన్న గోడ మీద పెట్టి వెస్ట్ సైడ్ ఇది దండం పెట్టి రావాలి. వీలైతే నీళ్ళ గ్లాస్ ఏదో చిన్న ప్లాస్టిక్ దానిలో బౌల్లో నీళ్ళు పెట్టి రండి. మీ తాత ముత్తాతలు ఎవరైతే మీ వంశంలో వాళ్ళు వెళ్ళిపోయారో, నాన్న సైడ్ లేదంటే అమ్మ సైడ్ కూడా వచ్చి అది తినేసి వెళ్ళి మిమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇస్తారు. మా కొడుకు చేయలేదు, నా మనవాడు చేస్తున్నాడని సంతోషపడతాడు. దానివల్ల మీకు ఏంటి లాభం? మనకి ఇది ఒకటి ఉంది ఇచ్చింది కదా, బిజినెస్. మీ వంశం ఎప్పుడు ఆగిపోదు. కొడుకులు కావాలంటే కొడుకులు వస్తారు, కూతురు కావాలంటే కూతురు వస్తారు, మీకు మంచి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది, అన్నీ వస్తాయి. ఎలా వస్తాయి? చాలామంది తెలియక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే పితృదేవతలు తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టరు, చనిపోయిన వాళ్ళకి తాత ముత్తాతలకి పిండ ప్రదానాలు చేయరు, వాళ్ళకి బియ్యాలు ఇయ్యరు, బ్రాహ్మణి పిలిచి కూరగాయలు ఇయ్యరు, గుళ్ళకి మాత్రం పోయి లక్షలు అంత వేస్ట్. దాని బదులు ముసిలో పడేసుకోవచ్చు. పోయి ఏ దేవుడు మొహం చూడు. పితృదేవతలకు చేయకుండా మీరు ఏ దేవతన చేయండి. తలుపు వేసుకొని ఇంట్లోకి వెళ్ళినట్టు తల ఏమవుతుంది? గుండు కొట్టుకుని ముక్కలు. మన ఏ దేవుడైనా యాక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పితృలోకం గుండానే యాక్సెస్. అది ఎంతంటే ఒక డైమండ్ డోర్ పెడితే ఎలా ఉంటుంది గట్టిగా, ఆ యాక్సెస్ ఎట్లా దొరుకుతుందంటే వాళ్ళు అనుగ్రహిస్తేనే ఓపెన్ అవుతుంది డోర్స్. అలా మీరు కనీసం మీరన్నా చేయొచ్చు. ఏం చేయాలని చెప్పాను? ప్రతిరోజు 12ంటికి వీలైతే చేయండి. కుదరలేదు అనుకోండి, రోజుకు ఒక్కసారి మధ్యాహ్నం 12ంటికి వీలవకపోతే సండే రోజు అన్నా. సండేలు కూడా వీలవుతుంది. నేను చాలా గొప్పవాడిని, అసలు చాలా బిజీగా ఉంటాను. సండే కూడా ఎట్లా వీలవుతుంది సార్? సినిమాకి పోవాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, ఫ్లేవర్స్తో తిరగాలి, గాలి తిరగాలి, మొబైల్ చూడాలి, ఇవి ఉన్నాయి. వీలవుతుందంటే నెలకు అమావాస్య వస్తుంది, అమావాస్య రోజు మధ్యాహ్నం 12ంటికన్నా చేయాలి. అది పోయినాయి అనుకో కదా, మనం బిజీ కదా, నెలకు కూడా చేయాలి. సంవత్సరానికి ఏమొస్తాయి? మహాలయ పక్షం. మహాలయ పక్షం 15 రోజులు ఉంటుంది. మహాలయ పక్షం 15 రోజులు వస్తుంది. అమావాస్య ముందు నుంచి స్టార్ట్, అమావాస్య మహాలయ పక్షం. సంవత్సరం మొత్తంలో పెట్టలేని వాళ్ళు ఆ 15 రోజులనే కనీసం గొప్ప గొప్ప నదులు గంగా, యమున, గోదావరి, అక్కడికి వెళ్ళి ఆ నదుల చుట్టూ పక్కన సముద్రం దగ్గర కూర్చొని మీ పితృదేవతలు తరచు బ్రాహ్మణుడు పిలిచి దక్షిణ ఇచ్చి మంత్రాలు చెప్పించుకొని పిండ ప్రదానం చేస్తే వాడు ప్రతిరోజు చేశాడు అని వేస్తాడు. అలా బాగుందని చెప్పి రోజు మానేసి అలా చేయదు. కాళ్ళు చేతులు మొహం అన్ని బాగానే ఉన్నాయిగా, రోజు చేసే ఛాన్స్ ఉందిగా. రోజు చిన్న చిన్న చేసుకుంటే ఆ రోజు అది చేయండి, ఇది చేయండి. మనం 10 రూపీస్ నోట్ ఇస్తే చాలా అనుకో, నువ్వు కూర్చుంటావా? 100 అడుగుతాం, 100 ఇస్తే 500 అడుగుతాం, 500 ఇస్తే నెక్స్ట్ ఆగింది. అవునా? అక్కడ మాత్రం అన్నీ కావాలి, ఇక్కడ మాత్రం ఏదో ఒకటి చేస్తే సరిపోతుందా? ఈజీగా ఉందని చెప్తారా? ఒక ప్రదక్షిణ చేస్తే దేవుడు కనబడతాడా? దిక్కుమాల ఆలోచనలన్నీ ఇక్కడ వస్తాయి. డబ్బు దగ్గర మాత్రం అన్నీ కావాలి. రూపాయి కాయిన్ పడ్డా కూడా శవం వెళ్ళిపోయింది, కాయిన్ దొరికింది, తీసుకో అక్కడ పెట్టుకుంది. 1 రూపీ కాయిన్ కదా. ఎలుక అనింద్యుడు వినాయకుడు, అందుకనే పూజలు చేయాలి మనం. ఆ ఎలుక లక్షణాలు మనకు చాలా ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి బొక్కలో దాచిపెట్టుకున్నట్టు అన్ని ఇంటికి తెస్తారు దాచిపెట్టుకోవడానికి. అందుకు వినాయకుడు పూజ చేస్తే ఆ దిక్కుమాల బుద్ధి పోతుంది. ఎలుకకి గృహస్థుడికి దగ్గర సంబంధం. సరే, ఇలా
నాయన వేదాల శాస్త్రాలు అన్ని అభ్యసించావు కాబట్టి ఇక అమ్మాయిని ఒక గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవ్వు అని చెప్పారు. దేవపితృలను సేవించమని చెప్పాడు. పుత్రులను కానీ మమ్మల్ని రుణ విముక్తులను చేయించు. కొడుకులు కంటే నాన్న తాతలు రుణ విముక్తులు అయిపోతారు. అంటే ఉన్నామ నరకం కదా, తప్పించేవాడు. అదే ఆవుని దానం చేస్తే వైతరణి నది అని ఒకటి ఉంటుంది నరకానికి వెళ్ళేటప్పుడు. మనం అట్లాంటి వైపు పోవద్దు, దేవుడు అటు పోవద్దని చెప్పాలని మనసులో అనుకోండి. దేవుడు తదాస్తట్టే మన అదృష్టం. వైతరణి నది అని ఒక నది ఉంది, గరుడ పురాణంలో చెప్తారు. అది భూమి నుంచి యమలోకంకి వెళ్ళే మధ్యలో ఆకాశంలో ఆ నది ఉంది. అర్థమైందా? చూడాలి అంటే చచ్చారు. పొరపాటుని కూడా అలాంటిది అనుకోకూడదు మనసులో. ఉందా చూస్తుంటే నీ కర్మ ఏడుస్తే పోతావు. చూడాలని కూడా అనుకోవద్దు అలాంటి. అది ఎందుకు చూడాలనుకోవద్దు అంటే అది ఎలా ఉంటుందంటే చీము, నెత్తురు, మీ బాడీలో ఉన్న నాన్సెన్స్ అంతా దాన్ని ఫ్లోట్ అవుతూ ఉంటుంది. చెవులో ఉన్న మలం, ముక్కులోది, దెబ్బకి వచ్చే చీము, నెత్తురు, ఇంకేమేమో వస్తాయి కదా సెప్టిక్ అయినప్పుడు. నాన్సెన్స్ వెంట్రుకలు, ఇవన్నీ చీమిడి, ఇవన్నీ దానిలో తేలుతూ ఉంటాయి. ఈ పాపాలు బాగా చేసిన వాడు ఏం చేస్తాడంటే దానిలో ఇలా పొక్కే ఉంటుంది కదా యాంకర్, ఏది మనం చెప్పుకున్నామే పాశం, అలా చాలా ఉన్నాయి మా దగ్గర. అది వేస్తే చేపకి ఎలా పడుతుంది, అలా ఇలా గుచ్చుకుపోతుందంట. ఎవడైతే జీవుడు ఉన్నాడు వాడు మనకెందుకు. స్వామి నాకు అలాంటి దుర్గతి పడవద్దు, నన్ను బాగా కాపాడు. అలాంటి అది చదివాను విన్నాను కాబట్టి వద్దు బాబాయ్ అని ఒడి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వెళ్తున్నాను. ఆ యాంకర్ వేసి లాక్కెళ్తుంటే అది బుడగలు వస్తూ ఉంటుందంట వేడిగా. ఈ దరిద్రం అంతా బుడగల రూపంలో చిమ్ముతూ ఉంటుంది బయట. ఈడ్స్కెళ్తారు దాని నుంచి. అది మన నోట్లో, కంట్లో, చెవుల్లో ఎక్కడెక్కడ ఒంటికి తగిలి గబ్బు స్మెల్, కూలిపోయిన స్మెల్ అంతా. ఎలా ఉంది? బాగుందా? బాగుందా? వినడానికి కడుపు వామిటింగ్ వచ్చినట్టు. ఎందుకు? దిక్కుమాల పాపాలు చేస్తాడు. ఆ వైతరణి నది దాటాలి, పొరపాటు తెలియక చేశాడు ఎవడో తప్పు. ఆ వైతరణి నది దాటాలంటే ఆవుని దానం చేయాలి బ్రాహ్మడికి. అప్పుడు ఆ వైతరణి దగ్గర రాగానే యమభటులు చూస్తారంట, ఎవరన్నా వీడు ఏమైనా గోదానం చేశాడని. మరి వీడు గోదానం చేశాడు అంట. వస్తుంది వాడు ఎక్కించుకొని నది దాటించి వెళ్ళిపోదు. వైతరణి నదిలో వాడు కాలు పెట్టాడు. వాడు పుణ్యాత్ముడు ఆవుని దానం చేశాడు, వాడికి అది తప్పింది. నెక్స్ట్ ఏమొస్తుంది? బాగా 1000 సూర్యుళ్ళు మెరిసిపోయేంత తేజస్సుతో మట్టి ఇసుక రేణువులు ఉంటాయి. అది ఏ కలర్లో ఉంటుంది తెలుసా? ఇసుక రాగి కలర్లో ఉంటుంది. రాగి కాపర్, బాగా తోపితే పింక్ కలర్ కాపర్ ఉంటుంది చూసారా? మన ఈ పాత్రలు ఉన్నాయి కదా, ఆపోసన పడే పాత్ర కాపర్, అలా ఇసుక మండుతుంటుంది రెడ్డిష్ పింక్లో. దాన్ని నడిపిస్తారు. బొబ్బలు వస్తుంటాయి, కాళ్ళు ఏడుస్తాడు, పొగలు వస్తుంటాయి ఎడారిలోంచి. జీవుని అలా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? పాపాలు చేయకూడదు. దానికి ఏం చేయాలి? బ్రాహ్మడికి చెప్పులు దానం చేస్తే ఆ టైంలో చెప్పులు ఇస్తారు ఇవ్వబడి. వాడు చూస్తారు, వీడు చెప్పులు దానం చేశాడు, ఇయ్యండి రా చెప్పులు ఇవ్వండి, కాలు కాదు. వీడు నీళ్ళు దానం చేశాడా? ఆ ఎడారిలో వేడికి దాహం వేస్తుంటుంది, నీళ్ళు కావాలి మహాప్రభు అంటే తంతుంటారు, కొరడాలు పెట్టి కొడుతుంటారు వాడిని. ఎందుకు? వాడు మహానికి ఎప్పుడు దానం చేయలే. ఒక బ్రాహ్మడే కాదు, ఎవరికో దాహం అన్నాడు, నీళ్ళ గ్లాసు కూడా ఇవ్వలే వాడు, గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వలే. అందుకో నీళ్ళు ఇస్తే వాడికి ఆ టైంకి నీళ్లు మంచి చల్ల కుండలో నీళ్ళు వస్తాయి, చల్ల తాగడానికి. నీళ్ళు తాగేశాడు. ఎండ చూడలేడు, ఎందుకంటే 1000 సూర్యుడు, ఒక్క సూర్యుడు సమ్మర్కే చచ్చిపోతున్నాం. సమ్మర్లో ఉన్న ఇలాంటి సూర్యుడి కంటే గొప్పనైన సూర్యుడు 1000 మంది ఆ ఎడారిలో ఇలా ఫోకస్ పెట్టుంటాయి, క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ పెట్టినట్టు. అర్థమైందా? అలాంటి తప్పించుకోండి. గొడుగులో దానం చేస్తే గొడుగు పడతారు, పట్టుకుంటారు. ఒక మాట చెప్తారు, ఇవన్నీ దానం చేసినాడు ఎందుకు పోతాడు? అసలు ఎందుకు పోతాడు? దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇస్తుంటేనే బాగుపడుతున్నాం, దగ్గర దాచిపెట్టుకుంటే చచ్చాడు. ఇది లక్షణం ఒక డెవలప్ చేసుకోండి. మీ దగ్గర ఏదన్నా ఇవ్వడం స్టార్ట్ చేయండి. బెస్ట్ ఇవ్వండి, బెస్ట్, గివ్ ద బెస్ట్. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నా? శృతి కబుర్లు చెప్పలే, ఏదో బుక్స్ చాలా ఉన్నాయి, నవల్స్, దిక్కుమాల నవల్స్ ఎవడో రాష్ట్రం ఉన్నాయి, సినిమా స్టోరీలు కూడా. అవి చెప్తున్నావా? బెస్ట్ ఇవ్వడానికి చేస్తాను. ఏది బెస్ట్? శుకుడు ఎలా అయితే భాగవతం ఇచ్చి పరీక్షిత్ మహారాజు 7 రోజులు ఎలా పంపించాలి, బెస్ట్ ఇస్తాను. నాకు చాతనైంది నేను చేస్తాను. అది గుర్తుపెట్టుకోండి. అలా నరకం నుంచి తప్పించు. ఆ నరకం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకరోజు గరుడ పురాణం మాట్లాడుకున్నాం. దాన్ని పుత్రవిహీనులకు స్వర్గతులు ఉండవు, కొడుకు లేకపోతే వాడికి స్వర్గతులు ఉండవు, అంటే మంచి మంచి లోకాలకు వెళ్ళే ఛాన్స్ ఉండదు అన్నాడు. మోక్షం ఉండదు అని అనలే. అందుకని ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దిక్కు అరుణాచల శివ. రాముడు చేయలేదంటే శ్రీరాముడు శబ్దం చాలు. వాల్మీకి మహర్షి చెప్పాడు కదా,
గృహస్థాశ్రమం స్వీకరించి పుత్రుని కని నా చిరవాంఛితాన్ని తీర్చు. గృహస్థాశ్రమంలోకి వచ్చి నాకు ఎప్పటి నుంచో ఉన్న కొడుకు పిల్లలు మనవాడు చూసుకోవాలని కోరిక తీర్చవయ్యా అని శుకుడికి చెప్తున్నారు. ఎవరు? వాళ్ళ తండ్రి వేదవ్యాసుడు. టైం ఎంతైనా క్లోజ్ చేశాను. 100 ఏళ్ళు దారుణమైన తపస్సు చేసి శివానుగ్రహం చేత మహాప్రాజ్ఞుడు అయిన అయోని సంభవుడు అయిన నిన్ను సుతునిగా పొందాను. 100 ఏళ్ళు తపస్సు చేశాను శివుడికి. తపస్సు చేస్తే నీలాంటి కొడుకు పుట్టాడు. ఎలా పుట్టాడు? అయోనిజుడు అన్నాడు. అంటే ఆడవాళ్ళ యొక్క ఎక్కడి నుంచే బిడ్డ పుట్టాల ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ లేకుండా పుట్టాడు. దాని యోని అంటారు. ఎక్కడి నుంచి అయితే పుడతారో దాన్ని యోని అంటారు. మనందరం యోనిలోంచి వచ్చాం. మనందరం యోని నుంచి వచ్చాం. అమ్మ కడుపులోంచి యోని ద్వారం గుండా బయటికి వచ్చాం. అలా రానివాడు అయోనిజుడు. సీతమ్మ అంటారు అయోనిజ అంటారు. అమ్మవారు అలా రాలేదు. లక్ష్మీదేవి అలా రాలేదు. అర్థమైందా? అలా శుకుడు కూడా అలా రాలేదు. అర్థమైందా అని గుర్తుపెట్టుకుంటూ ఈరోజు వ్యాస భగవానుడు సుఖ మహర్షికి పెళ్లి చేసుకోమని చెప్పడానికని మందలిస్తున్న టైంలో ఇక్కడ మనం శుభం పలుకుతాం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదారిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.